హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన రంగస్థలం మూవీ విశేషాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ మూవీకి సుకుమార్ గారు డైరెక్షన్, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్, దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం. ఈ సినిమా కథ అనే విషయానికి వస్తే, ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఒక ప్రెసిడెంట్, వాళ్ళ మధ్య జరిగే ఒక స్టోరీ, పాతకాలం స్టోరీ. మనము ఈ జనరేషన్లో పాతకాలం సినిమా తీస్తే చూస్తామా అని అనిపిస్తుంది, కానీ రంగస్థలం చూసిన తర్వాత మనకి ఎక్కడ కూడా పాతకాలం సినిమా అనిపించదు. సినిమా చూస్తుంటే అలా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ ఉంటాము. రామ్ చరణ్ ఆ ఊరికి తీసుకెళ్ళిపోతాడు. ఆ ప్రెసిడెంట్ గారి ఇల్లు, ఆ పాత పద్ధతులు అన్ని సుకుమార్ గారు ఎట్లా సెట్టింగ్ చేస్తుంటారు అంటే సూపర్గా చేస్తుంటారు అనమాట. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ గారు ఇప్పటి వరకు ఆయన చేసిన కొన్ని సినిమాల్లో ఎక్కడ కూడా వేరే రకంగా యాక్టింగ్ చేయలే. మగధీర ఒక రకమైన క్యారెక్టరు, రచ్చ ఒకటి, నాయక్ ఒకటి, అవి వేరే ఆయన మామూలుగా చేసి ఉంటాడు. కానీ రంగస్థలంలో చెవిటి ఒడుగు చేయడం అనేది ఒక అద్భుతమే కదా. సిట్టిబాబు గారి చెవుల్లోకి మాట వెళ్ళడం కష్టం, కానీ ఒక్కసారి వెళ్ళిందంటే ఆ మాట అక్కడే ఉండిపోతాయా. రామ్ చరణ్ గారిలోని నటుని బయటకు తీసుకొచ్చిన సినిమా రంగస్థలం. సినిమా అంతా కూడా చెవిటి వాడిగా చేసి ఉంటాడు. ఒక పాత లుంగి కట్టుకొని, పాత సొక్క వేసుకొని సినిమా అంతా కూడా అట్లే చేసి ఉంటాడు అనమాట. ఈ సినిమాలో జగపతి బాబు గారు ఒక మంచి క్యారెక్టర్ చేసి ఉంటారు, ఊరి ప్రెసిడెంట్గా. ఆది పినిశెట్టికి ఒక ముఖ్యమైన రోలే ఉంది. అనసూయ గారు కూడా ఒక ముఖ్యమైన రోలే చేసిండ్రు. అనసూయ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్కి ఫస్ట్ రాశి గారిని అనుకున్నారంట. ఆయన కూడా సూట్ అయ్యేది, బట్ ఎందుకో ఏదో కారణాల వల్ల ఒప్పుకోలేదంట. తర్వాత అనసూయ గారికి అవకాశం వచ్చింది, చేసిందామా. జగపతి బాబు గారు ఊరు ప్రెసిడెంట్ అయితే ఇప్పటికీ ఆయనదే పై చేయి ఉండాలని ట్రై చేస్తుంటాడు. ఎవరు ఎదురు తిరుగురు, కనీసం ఆయన పేరు ఏంటో పేరు కూడా తెలియదు. అందరు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అని పిలుస్తారు అన్నమాట. 30 సంవత్సరాలుగా ఆయన ఆయన క్యారెక్టరు, ఆయన చేసిన విధానము సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముళ్ళు, వాళ్ళ రామ్ చరణ్ అన్న ఇలా చేసే దుర్మార్గాలన్నింటినీ అడ్డుకోవాలంటే సర్పంచ్గా పోటీ చేయాలని కుమార్ బాబుని నిలబెడతాడు. అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది, హైలైట్గా ఉంటుంది అక్కడ నుంచి స్టోరీ. దీంట్లో ఇంకా పాతకాలం పద్ధతులు చూపించుంటారు. ఆ జనరేషన్లో ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉంటారు సినిమా అంతా. వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ సాంప్రదాయాలు కానీ అన్నీ అలాగే ఉంటుంది. ఆఖరికి ఆది పినిశెట్టి చనిపోయేటప్పుడు కూడా కుమార్ బాబు చనిపోయేటప్పుడు, ఆది పినిశెట్టి చనిపోయేటప్పుడు కూడా ఆ సాంప్రదాయాలన్నీ చూడు, అప్పట్లో సాంప్రదాయాలు ఎలా ఉండేదో అలాగే చేస్తారు. హైలైట్ అది. హైలైట్ అంటే ఒక ప్రెసిడెంట్కి ఇద్దరు అన్నదమ్ములకి మధ్య జరిగే స్టోరీ. ఆయన ప్రెసిడెంట్గా నిలబడాలా, నాదే పై చేయి ఉండాలా, నన్ను మించి పోకూడదు అన్నట్టుగా జగత్ బాబు గారు చూస్తూ ఉంటారు అనమాట. స్టార్టింగ్లో ఒక పాముని వేటాడే ఇది చూపిస్తారు, క్లైమాక్స్లో జగత్ బాబుని కొట్టి చూపిస్తారు అనమాట. అదే అది సెటప్, ఇక్కడ పే ఆఫ్. జగపతి బాబు గారు పాము అంతే. మెయిన్ విలన్ వచ్చి ప్రకాష్ రాజు. మనందరికి ప్రకాష్ రాజ్ విలన్ కాదు, జగపతి బాబు విలన్ అన్నట్టు చూపిస్తారు. కానీ అక్కడ మెయిన్ విలన్. ఇక్కడ స్టార్టింగ్ ఒక సీన్ ఉంటుంది, రామ్ చరణ్ సైకిల్ పైన పోతా ఉంటాడు, ఒక లారీ వచ్చి కారును గుద్దుద్ది, ప్రకాష్ రాజ్కి యాక్సిడెంట్ అవుద్ది. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రకాష్ రాజ్ని కాపాడుతూనే ఉంటాడు రామ్ చరణ్. ఆయన కోమాలో ఉంటే ఆయన సేవలు చేస్తుంటాడు. కాపాడి క్లైమాక్స్లో చాలా సింపుల్గా గొంతు కోసేస్తారు అనమాట. అది జనాలు ఎవరు ఊహించరు. ప్రకాష్ రాజు గారు విలన్ అనే ట్విస్ట్ సినిమాకే హైలైట్. జగపతి బాబు విలన్ అన్నట్టు చూపిస్తుంటాడు, జగపతి కూడా అలాగే బిహేవ్ చేస్తుంటాడు విలన్ అన్నట్టుగానే. తర్వాత చూస్తే ప్రకాష్ రాజు మెయిన్ విలన్. సరే, జగపతి బాబుకి ఎదురు తిరిగి ఆపోజిట్గా నిలబడడం వల్ల ఆది పినిశెట్టిని చంపేస్తారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ ప్రకాష్ రాజు, కానీ ప్రకాష్ రాజు కూతుర్ని ఆది పినిశెట్టి ప్రేమించిన కోపంతో ఆది పినిశెట్టిని చంపేస్తారు ప్రకాష్ రాజు.
కానీ సినిమా చూసి ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే జగపతి జగపతి బాబే విలన్ అనుకుంటారు. క్లైమాక్స్ వరకు విలన్ అనుకుంటా ఉంటారు, కానీ ఆయన విలన్ కాదు. ఆ విలన్ మెయిన్ ప్రకాష్ రాజన్ విలన్ అనేది దాచిపెట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రామ్ చరణ్ ప్రకాష్ రాజ్ గారికి సేవలు చేయడము. రెండు ఇట్ట మార్చి ఉంటారు అనమాట సుకుమార్. స్టార్టింగ్లోనే ప్రకాష్ రాజ్కి ఒక యాక్సిడెంట్ అవుద్ది. అయితే ఆయన కోమాలో ఉన్నప్పుడు రామ్ చరణ్ ఆయన దగ్గరుండి ఆయనకి షేవింగ్ చేయడము కానీ ఆయనకి అన్ని సేవలు చేస్తూ ఉంటాడు. చాలా మంచోడు అనుకుంటాడు. క్లైమాక్స్లో రామ్ చరణే గొంతుకు వస్తారని ఎవరు ఊహించలేరు. ప్రకాష్ రాజ్ వీళ్ళను ఎవరు ఊహించలేరు. అది చూడు, చంపేశాన్ని చంపేది నేనే తెలియాలి బాబుగా సారు నేనే చంపేదని తెలియాలని అంటాడు. హైలైట్ గా ఈ చేతులతో నీకు ఎన్నో సేవలు చేసినాను అని చెప్తాడు అనమాట. అద్దరు కొట్టేసి ఉంటాడు రామ్ చరణ్. ఆయన ఎక్కువ బట్టలు కూడా వాడుంటారు దీంట్లో. ఆ తర్వాత దీంట్లో హైలైట్గా ఉండే సీన్ ఏమంటే ఆదిపినిశెట్టిని చంపేస్తారు. ఆ చంపేసినప్పుడు జబర్దస్త్ మహేష్ ఉంటాడు కదా, మహేష్ ఒక దిక్కు పొద్దున కూర్చోంటాడు అనమాట. ఆ నైట్కి చెరుకు తోటలో ఫైట్ జరగద్ది. రామ్ చరణ్కి సౌండ్ సరిగ్గా వినపడకపోయినా కూడా అది ఎట్లా మేనేజ్ చేస్తాడు చూడు. ఆదిపినిశెట్టి కొట్టేటప్పుడు రామ్ చరణ్ పోయి కాపాడి తీసుకొస్తాడు. కాపాడిండు అని అనుకుంటాము, కానీ ఒక అంగడి దగ్గర పోయేసి కూర్చోబెట్టి ఏదో పసుపు చేద్దామని పోతాడు. టక్కున దూరంగా ఒకడు ఉంటాడు అనమాట. వాడు వచ్చి టక్కున గొంతుకు వచ్చేసి వెళ్ళిపోతాడు. చచ్చిపోయేటప్పుడు శ్రీమన్నారాయణ అన్నట్టు పెదాలు కదిలిస్తాడు. అది రామ్ చరణ్కి వినిపించకపోతే తర్వాత భుజం పైన శవాన్ని పొద్దున్న వేసుకొని వస్తాడు చూసినా, అప్పుడు సీన్ చూడాలా. హైలైట్ సీన్. వీధిలో జబర్దస్త్ మహేష్ కూర్చోనట్టుడు పరిగెత్తుకుంటూ పోతాడు. ఏదో పలుకుతాడు, అయ్యా అనేదో పలుకుతాడు. అవన్నీ తీసుకుని పోయి వాళ్ళ ఇంటి ముందు పండేసి చూడు. ఇంకొక డీటెయిల్స్ అదే సుకుమార్ గారి డీటెయిల్స్. ఇట్లా శవాన్ని ఇట్లా తీసుకొస్తా అంటాడు రామ్ చరణ్. అక్కడ ఓటేయండి అనేసి పోస్టర్ వేస్తుంటారు. వేస్తుంటే అది అట్లే కిందికి పడిపోద్ది. అంటే చనిపోయింది అనేసి ఒక డీటెయిల్స్ అనమాట. సుకుమార్ గారి మేధస్సు డీటెయిలింగ్. ఆ తర్వాత ఇంకా ఆదిపినిశెట్టిని తీసుకొచ్చి ఇంకా నరేష్ రామ్ చరణ్ వాళ్ళ అమ్మ వాళ్ళు పాత సంప్రదాయాల ప్రకారం ఎట్లా చేస్తారో, ఓరయ్యో నాయన సాంగ్ ఉంటుంది చూసిన, హైలైట్ సాంగ్ ఆ సినిమాలో. సాంగ్ హైలైట్. ఆ పాత సాంప్రదాయాల ప్రకారమే చేస్తారు అనమాట. మనకే చాలా సేపు ఏంద్రా ఇది అనిపిస్తుంది, కానీ మనల్ని నిజంగా ఆ సాడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు. అది అయిపోయిన తర్వాత ఇంకా రామ్ చరణ్ ఇంకా అనసూయ వీళ్ళందరూ పోయేసి జగపతి బాబు ఇంటి మీద పోయి కుర్చీలు టేబుల్ అని పగలగొట్టి గందరగోళం చేస్తుంటారు. జగపతి బాబు ఊరు వెళ్ళి పారిపోయి ఉంటారు అన్నమాట. ఎక్కడో పోయి దాక్కొని బతుకుతుంటాడు. అందుకే ఫస్ట్ లో చూపించేది పాము దాక్కుంటాడు. అందుకే అక్కడ స్టార్టింగ్ లో సెటప్ చేసి ఇక్కడ పే ఆఫ్ చేస్తారు. ఎక్కడ పోయి దాక్కొని ఉంటాడు అనమాట. ఆ తర్వాత చూస్తే ఆ పాత కాలంలో ఏమది చేతుల్లో అంతా చూసేవాళ్ళు కదనా, గద్దె చూస్తారు. గద్దె చూసేది అవన్నీ వేసి చూసి అదంతా సూపర్ గా చేస్తుంటారు. ఆ టైంలో ఎలా ఉండేదో అలాగే చేసి హైలైట్ గా ఉంటుంది. చాలా సీన్లు చాలా బాగుంటాయి. తర్వాత ఇంకా జగత్ బాబుని కొట్టి చంపేస్తాడా, కర్ర తీసుకుని కొడతాడు అన్నమాట. జగత్ పారిపోతా ఉంటాడు, కొట్టి చంపేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఇంకేం ఉంటుంది జగత్ బాబు అనుకున్నప్పుడు జగత్ బాబు విలన్ కదా, విలన్దే అయిపోయింది అనుకుంటారు. కానీ జగపతి బాబు ఎందుకు చంపిండా, ఇన్వాల్వ్ అయిందనే డౌట్లో చంపేస్తాడు అనమాట. చంపేస్తాడా? శ్రీమన్నారాయణ అనే ఒక వ్యక్తి చంపిండు, ఆ శ్రీమన్నారాయణ ప్రకాశ్ రావు మనిషి అని తెలీదు. ఇక్కడ మళ్ళా క్లారిటీ వస్తుంది కదా, ఎంతకాడికి ఆయనకి పోటీగా నిలబడ్డందుకు ఆయనే చంపించుంటాడు అనేసి డౌట్లో కొడతాడు అనమాట. అది కొట్టేసరికి జగత్ బాబు డౌట్ వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు. తర్వాత చూస్తే ఒక తిరణాలు జరుగుతుంటది అన్నమాట. ఆ తిరణాల్లో కొంతమంది శ్రీమన్నారాయణ నోరు కదిలిస్తూ ఉంటారు కొరడాలతో కొట్టుకుంటా. అన్నప్పుడు రామ్ చరణ్ గారికి డౌట్ వస్తుంది, నోరు ఒకసారి చూస్తాడు, శ్రీమన్నారాయణ అనేసి.
అప్పుడు డౌట్ వస్తుంది. అంతకుముందు ఒకసారి ప్రకాశ్ రాజు వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు కింద పడితే టక్కున వాడు ఎత్తుకుంటున్నప్పుడు ప్రకాశ్ రాజు రే శ్రీమన్నారాయణ అంటాడు. అన్నప్పుడు తర్వాత ఆ ఊర్లో శ్రీమన్నారాయణ అనే వాడు ఎవరు లేరు. అప్పుడు ప్రకాశ్ రాజు వాయిస్ కదిలిచ్చింది కూడా గుర్తుపెట్టుకుంటారు అనమాట. అదే ఎక్కడెక్కడ సెటప్ చేసి ఎక్కడెక్కడ చేస్తాడు. నాకు గుర్తు ఇది, మా ఊర్లో శ్రీమన్నారాయణ అనే ఊరు లేరు, ఆ రోజు ఈ మనిషి కదా శ్రీమన్నారాయణ అనింది అనేసి ఒక డౌట్లో, శ్రీమన్నారాయణ అంటే వాళ్ళ మనిషి కదా, వాళ్ళ ప్రకాశ్ రాజు చంపించుంటారని చెప్తారు కదా. ఈ చిట్టుబాబుకి సరిగ్గా వినపడకపోవచ్చు, ఒక్కసారి కానీ పొరపాటున సౌండ్ లోపలికి వెళ్ళిందంటే అది అక్కడే ఉండిపోద్ది అనేసి. తర్వాత ప్రకాశ్ రాజుని పోయి చాలా ప్రశాంతంగా కూర్చోబెట్టి మాట్లాడి ఒక సంచిలో కత్తులు వేసుకొని పోయి గొంతు కోసేసి వచ్చేస్తారు అనమాట. అప్పటికి మనకి క్లారిటీ అవుద్ది ఆది పినిశెట్టి లవ్ చేసింది ప్రకాశ్ రాజు కూతురుని. అప్పుడు ఆది పినిశెట్టి లవ్ చేసింది అనేసి అప్పుడు అర్థమయ్యి రామ్ చరణ్ రాజు కూడా డైలాగులు కొడతాడు కదా, తక్కువ కులం అది ఇది, నా ఇంటి పనివాడిగా కూడా పనికిరాడు, నా కూతురు పక్కలోకి రావాలంటే ఎట్రా అనేసి, నా కూతురుని పెళ్లి చేసుకోవాలనుకుంటారా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన టక్కున గొంతు కోసేస్తారు అనమాట. అస్సలు ఊహించలేరు తెలుసా ఆ సీను ఎట్లా అవుద్దనేసి. చిరంజీవి గారు చూసిండంట ఫస్ట్ షో, ఆయనకే చూపిస్తారు కదా. చూసినప్పుడు చిరంజీవి గారు ఆశ్చర్యపోయిందంట, ఒక పాతకాలం సినిమా మాదిరిగా ఈ కాలంలో సినిమా చేయొచ్చా అనేసి ఆశ్చర్యపోయి సుకుమార్ని అప్రిషియేట్ చేసి. చాలా సినిమాలు వచ్చినాయి అట్ట, అంటే మనకి ప్రాపర్ గా అందరికి తెలిసే సినిమా అయింది రంగస్థలమే. కొన్ని చాలా మందికి తెలియలేదు కానీ ఇది చాలా మందికి తెలిసింది. అప్పుడు చిరంజీవి గారు చెప్పినట్ట, ఒక్క ఫ్రేమ్ కూడా మార్చొద్దు, ఒక్క ఫ్రేమ్ కూడా ఎడిటింగ్లో తీసేయద్దు, ప్రతి ఒక్క ఫ్రేమ్ అట్టే ఉండాలనేసి ఆయనకు నచ్చిన తర్వాత ఇంకా రిలీజ్ చేసిందంట. ఇంట్లో ఇంకా ఒక సాంగ్ అయిపోయినా తెలుసా, నేను సినిమా చూసి అయిపోయినా. ఇంకొక సాంగ్ ఉంటుంది, ఆ గట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా అనే సాంగ్, నాకు చాలా బాగా నచ్చిన సాంగ్ అది. మామూలుగా పల్లెటూళ్ళలో పొలాలలో పని చేసుకుంటూ పాడుకునే వాళ్ళతో ఒక సాంగ్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టిండ్రు. దానికన్నా హైలైట్ అంటే రంగమ్మ మంగమ్మ అనే సాంగ్ ఉంటుంది కదా. అన్ని సాంగ్స్ బాగుంటాయి సినిమాలో, మంచి సాంగ్స్ కూడా బాగుంటుంది. మర్చిపోయి పూజా హెగ్డే గారు ఉన్నారు దీంట్లో. జిగేల్ రాని సాంగ్ నిజంగా నేను థియేటర్ నుంచి బయటకు రాబుద్ది కలదు సార్. జిగేల్ రాని సాంగ్ చూస్తే రామ్ చరణ్ గారు డ్యాన్స్ చేస్తుంటారు, నాటుగా డ్యాన్స్ చేస్తుంటాడు అనమాట. దానికి జానీ మాస్టర్ కదా కంపోజింగ్. జానీ మాస్టర్ లుంగి కట్టుకొని ఆ పాటకి ఆ విధంగా డ్యాన్స్ చేయడం అంటే, రామ్ చరణ్ గారు ఇప్పుడు బంగారు కోడి పెట్టని మగధీరల సాంగ్ వేసి ఉంటాడు కదా, ఇలా కూడా డ్యాన్స్ చేస్తాడు, అలా కూడా డ్యాన్స్ చేస్తాడు. నీకు నీట్గా కావాలంటే నీట్గా వేస్తాడు, నాటుగా కావాలంటే నాటుగా వేస్తాడు అన్నట్టుగా ఆ సాంగ్కి సూపర్గా డ్యాన్స్ చేసి ఉంటాడు. ఒక మంచి సాంగ్, ఆ సాంగ్ బాగుంటుంది. ఆ గట్టున ఉంటావా అనే సాంగ్ బాగుంటుంది, ఓరయ్యో నాయ్యో అనే సాంగ్ బాగుంటుంది. సాంగ్స్ అన్ని బాగుంటాయి. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్గా ఉంటుంది. డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన తెలిసింది కదా, మామూలుగా అన్ని సినిమాలకి ఆయన హైలైట్గా కొడతాడు. సుకుమార్ గారు అంటే ఇంకా స్పెషల్గా కొడతారు ఆయన. ఆర్య 2, జగడం అన్నిటికీ అంతే. ఆయన పుష్ప, వాళ్ళిద్దరు కాంబినేషన్ అప్పటి నుంచి కూడా హైలైట్ అంతే. రాజమౌళి గారు ఎంఎం కిరవాణి గారు ఎలాగా, సుకుమార్ డిఎస్పి అలాగా. సో మంచి మూవీ రంగస్థలము. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, దాన్ని వివరిస్తే టైం సరిపోదు. చాలా డీటెయిల్స్ ఉంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమా డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.